హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. నవంబర్ ఫస్ట్ హాఫ్లో ప్రీమియర్ అయిన ఆల్ ఓటీటీ మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నవంబర్ సెకండ్ హాఫ్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ గురించి చూద్దాము. అండ్ కొన్ని డిసెంబర్ మంత్లో కూడా ప్రీమియర్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఇన్ఫర్మేషన్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, ఎప్పుడు ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అవబోతుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఏ కాళీ కాళీ ఆంఖే సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ డార్క్ లవ్ స్టోరీ రొమాన్స్కి అయితే ఉంటుంది. 2022 ఇయర్లో సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. సీజన్ 1 బ్లాక్ బస్టర్, చాలా బాగుంటుంది. 1కి కంటిన్యూషన్గానే సీజన్ 2 అయితే తీసుకుని వస్తున్నారు. మీరు ఇంకా సీజన్ 1 కానీ చూడకపోయి ఉంటే సీజన్ 2 వచ్చే లోపల సీజన్ 1 అయితే కంప్లీట్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో అయితే ఉంది. సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 22 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, ఏలియన్ రాములస్. 1 hour 59 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం హారర్ థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో వచ్చిన క్రియేచర్ చాలా హారిబుల్గా అయితే ఉంటుంది. సో మూవీ చూసిన వారికి తెలిసే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ 30 to 40 minutes మిమ్మల్ని బోర్ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. వన్స్ ఒక పాయింట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోలర్ కోస్టర్గా మారిపోతుంది. మూవీ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం తెలుగు ఆడియో కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మీకు నేను ఆల్రెడీ బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్పాను. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ చేశారు. నవంబర్ 21 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనకి తెలుగు ఆడియో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 3, పారాషూట్. ఇది హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోంది. సో వచ్చిన ట్రైలర్ అయితే చూడడానికి ప్రామిసింగ్ అయితే ఉంది. సో అందులో మనకి చూపించారు బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఒక ఫ్యామిలీని. సో ఆ పిల్లలు చేసే చిలిపి అడ్వెంచర్ ఏంటో ఇందులో మనం చూడబోతున్నాం. సో సిరీస్ ప్రీమియర్ నవంబర్ 29 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 4, వేరే లెవెల్ ఆఫీస్. ఇది ఆహా వారి ఒరిజినల్ సిరీస్, కానీ తమిళ్లో ఉన్న వేరే మారి ఆఫీస్కి అఫీషియల్ రీమేడ్. సో ఈ రీమేడ్ వర్షన్ మనకి తెలుగులో వచ్చేసి చాలామంది వెబ్ సిరీస్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. లైక్ మీరు చూడవచ్చు. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 28 ఆన్ ఆహా తెలుగు. నెంబర్ 5, లక్కీ భాస్కర్. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఇందులో దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేశారు. సో మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచి అండ్ 100+ సిఆర్ క్లబ్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. సో మీరందరూ ఈ ఫిల్మ్ని థియేటర్స్లో వాచ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మళ్ళీ ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా వాచ్ అయితే చేయవచ్చు. అంత మంచి అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. సో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేసి నవంబర్ 30కి మూవీ అప్లోడ్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 6, కిష్కింద కాండం. 10కి 8.6 IMDb రేటింగ్ దక్కించుకున్న ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి హిట్ అయితే అయింది. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి లీడ్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికైతే వస్తుంది. నవంబర్ 19 డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్. మనకి తెలుగు ఆడియో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నది. నెంబర్ 7, స్పెల్ బౌండ్. ఈ ఫిలిం వచ్చేసి యానిమేషన్, అడ్వెంచర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. 1 hour 49 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. లైక్ డిజిటల్ రిలీజ్ వచ్చేసి నవంబర్ 22 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 8, అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ క్రూషల్ ఇంటెన్షన్స్. ఈ సిరీస్ వచ్చేసి డ్రామా థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ రొమాన్స్ కామెడీగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 21 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం ఆమరన్. మేజర్ ముకుంద లైఫ్ స్టోరీ అనేది ఇందులో మనకి చూపించారు. చాలా ఎమోషనల్గా ఈ ఫిలిం అనేది తీయడం అయితే జరిగింది. థియేటర్స్లో 270+ సిఆర్తో ఈ ఫిలిం బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, మనకి నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. 4 weeks వరకే డీల్ అయితే ఉంది. లైక్ మనకి ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ నవంబర్ 29. నవంబర్ 29కి మనకి నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తారు, ఆల్ వర్షన్స్. నెంబర్ 10, సికిందర్ కా ముకుద్దర్. ఈ ఫిలిం వచ్చేసి హీస్ట్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ అడ్వెంచర్గా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఒక హీస్ట్ స్టోరీ ఇన్వెస్టిగేషన్ డ్రామా అనేది మనకి చూడడానికి ఉండబోతుంది. ఇందులో అశుత్ జైన్, తమన్నా భాటియా అండ్ జిమ్మీ లీడ్లో యాక్ట్ చేశారు.
సో ట్రైలర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఒక మంచి అవుట్పుట్ నెట్ఫ్లిక్స్ వారు మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం మనకి నవంబర్ 29th నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 11 స్మైల్ 2. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ హారర్ సైకలాజికల్ R-rated డ్రామాగా ఉంటుంది. సో మీరు ఫ్రెండ్స్ స్మైల్ 1 అనేది చూస్తున్నారా? అయితే డెఫినెట్గా స్మైల్ 2 కోసం వెయిట్ చేస్తుంటారు. మనకి వివోడియో వచ్చేసి నవంబర్ 19th అమెజాన్ ప్రైమ్ వీడియో యాపిల్ TV Plusలో రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లైక్ మనం హిందీ ఆడియో ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సేమ్ డేట్కి. సో వెయిట్ చేయండి. నెంబర్ 12 డూన్కి ప్రీక్వెల్కి వస్తున్న సిరీస్ డూన్ ప్రాఫెసీ. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ వచ్చేసి ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 60 minutes ప్లస్ అయితే ఉంది. ప్రీమియర్ స్టార్ట్ నవంబర్ 18th నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. జియో సినిమాలో అప్లోడ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ మనకి తెలుగు ఆడియో కూడా ఉంది. సో మనకి వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి డిసెంబర్ 23కి రిలీజ్ చేస్తారు. నెంబర్ 13 బ్లడీ బెగ్గర్ స్టారింగ్ కెవిన్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. సో కెవిన్ నుంచి ఈ ఫిలిం యూనిక్ ట్రై అయితే ఇచ్చారు. బట్ ఫిలిం వచ్చేసి అంతగా వర్కౌట్ అయితే కాలేదు. మనం కెవిన్ నుంచి లాస్ట్గా డాడా అండ్ స్టార్ మూవీస్ అయితే చూసాం. అవి చాలా బాగుంటాయి. సో ఈ ఫిలిం వచ్చేసి అంతగా బాగాలేదు. బిలో యావరేజ్గా నిలిచింది. జస్ట్ ఒక సింపుల్ ట్రై అయితే అది థియేటర్స్లో కన్నా OTT ప్లాట్ఫామ్లో ఇచ్చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ OTT రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు బ్యాక్ చేసుకున్నారు. మనకి నవంబర్ 29th ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్. నెంబర్ 14 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఇందులో నిఖిల్, రుక్మిణి వసంత్ అండ్ దివ్యాంశ కౌశిక్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్ రొమాంటిక్గా ఉంటుంది. లైక్ ఈ డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ కానీ మనం చూసుకున్నట్టయితే సేమ్ అదే ప్యాటర్న్లో ఈ ఫిల్మ్ కూడా ఉంటుంది. లైక్ మూవీ అయితే నేను చూశాను. మూవీ అయితే అంతగా బాగాలేదు. డైరెక్ట్గా ఈ ఫిల్మ్ని OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తుంటే బాగుండేది. ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా జనాలకి తెలియకుండా ఈ ఫిల్మ్ని థియేటర్స్లో రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో రావడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి 2 ఎర్లీ ప్రీమియర్ అయితే ఉంది. సో వాళ్ళు డీల్ వచ్చేసి 2 weeksకే క్లోజ్ అయితే చేసుకున్నారు. మనకి దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మూవీ గురించి చెప్పాలంటే మీ దగ్గర టైం ఉంటే ఒక సింపుల్ అటెంప్ట్ నిఖిల్ కోసమైనా రుక్మిణి వసంత్ కోసమైనా ఇచ్చేయచ్చు. నెంబర్ 15 వికట కవి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. 1970 స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ లీడ్లో యాక్ట్ చేశారు. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 28th మనకి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 మార్టిన్. ధ్రువ్ సజ్జా లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిలింని చూద్దాం అనుకుంటున్న ఆడియన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేశారు. 4 సౌత్ లాంగ్వేజెస్ UK అండ్ USAలో అందుబాటులో అయితే ఉంది. సో యాక్షన్ మూవీ లవర్స్కి ఈ ఫిలిం వచ్చేసి కనెక్ట్ అయితే అవుతుంది. సో యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఈ ఫిలిం చూడవచ్చు. వాళ్ళకు కూడా పర్టికులర్గా కనెక్ట్ అవుతుందో లేదో నేను చెప్పలేను. ఇంకా రిమైనింగ్ కేటగిరీ ఆడియన్స్ మీరు టచ్ చేసే పని అయితే టచ్ చేయండి, లేకుంటే వదిలేయండి. కంపల్సరీగా ఈ ఫిలిం చూడాలని లేదు. అండ్ మూవీ వచ్చేసి 2xలో రన్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ BGM వచ్చేసి మీ చెవులకి చిల్లులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇయర్బడ్స్కి దూరంగా అయితే ఉండండి. నెంబర్ 17 కిరణ్ అబ్బోరం అండ్ నయనసారిక లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం కా. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే 50+ CRతో థియేటర్స్లో బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతోంది. ఇన్ అప్కమింగ్ వీక్స్ అదర్ లాంగ్వేజ్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఈ ఫిలిం మనకి OTT ప్లాట్ఫామ్లో చూడడానికి వచ్చేసి ఈటీవీ యాప్ వారు ఇప్పుడే ప్రీమియర్ అయితే చేయట్లేదు. డిసెంబర్ 1st halfలో ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వారి నుంచి లైక్ ఎర్లీ ప్రీమియర్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. లైక్ ఈ మంత్ ఎండ్ లోపల వచ్చే పని అయితే వచ్చేవచ్చు. సో అలా జరిగితే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 18 జిగ్రా. ఇందులో ఆలియా భట్ అండ్ వేదాంగ్ రైనా లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ టచ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం మనకి OTT ప్లాట్ఫామ్లో చూడడానికి ఎక్స్పెక్టెడ్ డేట్ డిసెంబర్ 6th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 19 బగీరా. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ సూపర్ హీరో కాన్సెప్ట్గా వచ్చింది. ఇందులో శ్రీ మురళి అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేశారు. సో తెలుసు కదా ఈ ఫిలింకి వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు స్టోరీ అయితే ఇచ్చారు. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్
చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఎటేటో వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా ఈ ఫిలిం వచ్చేసి యావరేజ్, జస్ట్ చూడవచ్చు అంతేగాని సూపర్ డూపర్ అయితే కాదు. ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ అనేది మీరు చూస్తున్నారా? మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో డీల్ వచ్చేసి 30 to 45 డేస్ వరకు థియేట్రికల్ రన్ అయితే ఉంది. సో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. లైక్ డిసెంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో దాని గురించి సోర్స్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేసేటప్పుడు ఆల్ వర్షన్స్ వస్తాయి. అది మనకి డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ ఈ నవంబర్ సెకండ్ హాఫ్లో అండ్ కొన్ని డిసెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.